శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివారాధనలో ఎటువంటి పుష్పాలను వినియోగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, రాత్రి 12 గంటల 13 నిమిషాల వరకు. నక్షత్రం మఖ, రాత్రి 2 గంటల 37 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనంలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారి ఆలోచన అంతా కూడా ఈరోజు ఎక్కువగా వీరి యొక్క సంతానం గురించి, అలాగే వారి యొక్క అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి, చేస్తున్న ప్రతి పని గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి కూడా కొంతవరకు వీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒకరితోటి సంప్రదించి, లేకపోతే కుటుంబ సభ్యులతోటి సంప్రదించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ రాశివారు కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులలో కానీ వీరు పెట్టుబడులు పెట్టేటట్లుంటే ఈ విషయంలో 1-2 సార్లు ఆలోచించి, శ్రేయోభిలాషుల సలహాలు పాటించి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. ఈ రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల గురించి, అలాగే వారి యొక్క ప్రతి పని గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపటం, అలాగే వారికి కావలసిన వృత్తి గురించి కానీ, విద్య గురించి కానీ, అలాగే అనేక విషయాల గురించి మీరు చర్చించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలపైన కూడా కొంతవరకు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మీకు చాలా వరకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ సంతానానికి సంబంధించి కూడా మంచి వార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా కొంతవరకు లాభదాయకంగా ఉండబోతోంది. ఇక ఉద్యోగస్తులకైతే ఉద్యోగాల్లో వీరికి కొంత శ్రమ అనేది కనపడుతున్నా వీరికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం కొంతవరకు మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మీ బంధుమిత్రులతోటి కానీ కొంత వాదోపవాదాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి చాలా వరకు ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొన్ని మార్పులు చేర్పులు ఉండటము, అలాగే భాగస్వామ్యంలో చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలలో మాత్రం కొంత మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యం గురించి కొంచెం ప్రత్యేక శ్రద్ధ అనేదాన్ని మాత్రం మీరు కనబరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు
బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతులలో కొంతవరకు మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నా ఈ ప్రయాణాల విషయాలలో వీరు పెద్దగా ఇబ్బంది పడరు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలంగా వీరికి పూర్తవుతూ ఉంటాయి. అయితే ఈ రాశివారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి, అలాగే దీంతో పాటు వీరి యొక్క ఆహార నియమాల విషయంలోనూ కొంత జాగ్రత్త మాత్రం వహిస్తూ ఉండాలి. ఇక మాట్లాడే విషయంలో వీరు గనక కొంతవరకు జాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా వీరికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని వీరు అధిగమించగలరు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే సంతానానికి ఆశించిన విధంగా కొంతవరకు మంచి మార్పులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అయితే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు కొంతవరకు చింతించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరి యొక్క ఆలోచనలు, అలాగే దీంతో పాటుగా వీరి యొక్క ఆర్థిక స్థితి గతులు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన అధిక శ్రద్ధ అనేదాన్ని వహిస్తూ ఉంటారు. నూతన స్నేహితులు, బంధువులు, అలాగే కొంతవరకు కుటుంబ సభ్యులతోటి మీరు సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీ ప్రతిభా పాఠవాలను నలుగురు గుర్తించటం, మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మార్పులు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. అలాగే ఆశించిన విధంగా వీరికి ఉద్యోగంలో మార్పులతో పాటుగా ఆర్థికంగా కూడా వీరికి కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా మీకు పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరించటం లేదు. దీంతో పాటు అనుకున్న విధంగా పనులు అవ్వటం లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఒక రకంగా ఏ పనులైతే మీరు అవ్వాలని ఆశిస్తూ ఉంటారో ఆ పనులు సానుకూలంగా కాకపోవటం, లేదా కొంతవరకు జాప్యం లాంటివి ఉండటం వలన కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు సంతానానికి సంబంధించి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీరు పెట్టుబడుల విషయాల్లో కూడా ఈరోజు పెట్టుబడులు లాంటివి పెట్టేందుకు బాగుంది, కానీ మిగతా పరంగా అంటే షేర్లు అమ్మకాలు చేయటం కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం అంత సానుకూలత అనేది గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు ఇబ్బంది అయితే గోచరిస్తోంది. అయితే వీరికి సమయానుకూలంగా ఆర్థికపరమైన సహాయం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా కొంతవరకు మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అయితే ముఖ్యంగా కోర్టు విషయాలు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క బంధుమిత్రులు కలిసే అవకాశాలు, లేదా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఖర్చులని మాత్రం కొంత అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వీరికి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తున్నా ఆర్థికంగా వీరు ఆశించినంతగా పురోగతి మాత్రం సూచించటం లేదు.
ఈ రాశి వారు ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వీరి ధ్యాస అంతా కూడా వీరు చేసే ప్రతి పని ఏ విధంగా వీరికి ఫలితాలు ఇస్తుంది అనే ఒక ఆలోచనతోటి గడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరి ఆలోచన అంతా కూడా ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగ వ్యాపారాల సంబంధాలు, అలాగే వీటితో పాటుగా కోర్టు విషయాలు, ఆరోగ్యము, వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఈరోజు పెద్దగా పెట్టుబడుల వైపు అంతగా ఆసక్తిని కనబరచరు. దీంతో పాటు మీ సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే వృత్తిపరంగా ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు మీరు సమాధానాలు లాంటివి చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీరు ప్రాజెక్టులు లాంటివి ఏవైనా మారాలి అనుకుంటున్నా ఆ విషయాలలో మీకు కొంతవరకు అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా ఇలాంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి మాత్రం ఈరోజు దైవ దర్శనాలు చేసుకోవటం, అలాగే కొంతవరకు తీర్థయాత్రలకు వెళ్ళటం, వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయాలని కూడా కొంతవరకు వీరిలో ఆసక్తి అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి పనైనా సరే అది కొంతవరకు ఆలోచన చేసి ఆ తర్వాత మాత్రమే ఆ పనులు చేయాలనే ఒక నిశ్చయానికి కూడా వీరు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి లేదా వీరి యొక్క వ్యాపారాలకి సంబంధించి కొంతవరకు శ్రమ అనేది కనపడుతోంది. అయితే పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు మాత్రం గోచరించటం లేదు. దీంతో పాటు స్థిరాస్తి విషయాలపైన కొంతవరకు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు వీరికి ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అయితే వీరి ప్రతిభా పాఠవాలను గుర్తించటం, దాంతో పాటుగా తగిన విధంగా వీరికి ఆర్థికంగా కొంత పురోగతి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు అనేక విషయాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి వీరికి వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే వారికి సంబంధించి ఏదో ఒక విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇక మీరు గనక స్వగృహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా కొంత మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో కానీ, షేర్ మార్కెట్లు కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటివి మాత్రం కొంత మీకు ఇబ్బందిని కలిగిస్తాయని గ్రహించాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి కొంతవరకు మీరు ఇబ్బందికి గురవటం, లేదా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆశించిన విధంగా ఫలితాలు లేవు అని మాత్రం వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వీరికి ఇతరులతోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వీరికి స్థిరాస్తి విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అలాగే కోర్టు విషయాలు కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ముఖ్యంగా ప్రతివారితోటి కూడా వాదోపవాదాలు ఉండటం, అలాగే ప్రతివారు కూడా వీరితోటి ఏకీభవించకపోవటం వలన వీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే పనులన్నీ కూడా కొంతవరకు లాభదాయకంగా పూర్తి చేయాలని మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. అలాగే వీరికి కొంతవరకు శ్రమతో పాటు వీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం వీరికి కొంతవరకు లాభదాయకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇతరులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం కొంత శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే కొంత వీరు చేసే ప్రతి పని గురించి కూడా వీరి యొక్క ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. బదిలీలు, స్థానచలనము ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీరు గనక రుణ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే ఆ విషయాల్లో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా చాలా విషయాల్లో అనుకూలత. అయితే వీరు మాత్రం కొంత వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ రాశి వారు ఈరోజు శివ పంచాక్షరిని చదవటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారం సందర్భంగా పరమశివుణ్ణి ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూడతాయి. పరమశివుణ్ణి మందార పూలతో పూజిస్తే శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. గన్నేరు పూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పద్మపుష్పాలతో పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇతరులను దూషించిన దోషం పోతుంది. తొడిమలేని తుమ్మిపూలతో పూజిస్తే మనోభీష్టాలు త్వరగా నెరవేరుతాయి. సన్నజాజి పూలతో పూజిస్తే వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. గులాబీ పూలతో పూజిస్తే మనస్సులో ఉన్న అభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. మల్లెపూలతో పూజిస్తే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. పైకి వస్తున్న పాదం చూసి మా నాన్నగారి కాలు రాయిదని చెప్పి గబగబా తన కమండలంలో నీళ్లు పోసి కడిగాడు. అది బ్రహ్మకమండలంలో నీరు. వినువీధిని ప్రవహించే దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. దేవతలకి దివు శబ్దంలోంచి వస్తుంది. దివ్యధుని మకరందే. ఆ పాదం పద్మమైతే ఎప్పుడు నా మనసు షట్పదైతే అందులోంచి జాలువారుతున్న గంగ నాకు దర్శనం కావాలి. నేను ఇలా తల ఉంచి ఆ పాదం మీద నేను తల ఉంచి ఇలా పైకి తీస్తే నా నుదురేదో తడిసిపోయిన భావన కలగాలి నాకు. పువ్వులోంచి తేనెలా ఆయన పాదంలోంచి నది ప్రవహిస్తుంది. ఏమి శంకర భగవత్పాదులండి, ఏమి భావన సౌకుమార్యం, ఏమి భక్తి మహానుభావుడివి. మనకి అందించడం శంకరులకు శంకరులే సాటి. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. మామూలుగా భోగము అంటే అనుభవించడం, పరిభోగము అంటే మళ్ళీ 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 అనుభవించాలనేటటువంటి కోరిక కలగడం. ఆయన పాదములకుట ఒక పరిమళం ఉంటుందిట. పరిమళం అంటే అంతకు ముందు కొన్ని పదార్థములు కలదబడ్డాయి, దానికి సహజంగా కొంత సువాసన ఉంది. ఇప్పుడు ఈ రెండూ కలిస్తే వచ్చేటటువంటి సువాసన ఏం చేస్తుందంటే మత్తెక్కించేసి మళ్ళీ 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 అనుభవించాలనిపిస్తుంది. దానికి పరిభోగం అని పేరు. అందుకే పరిభోగ రంగనాయక స్వామిని పేరు రంగనాథుడికి. అటువంటి పరిమళ పరిభోగ సచ్చిదానందే, అది ఘనమైంది, రూపం పొందింది. సత్తు చిత్తు ఆనందములే విష్ణు అయ్యే. అటువంటి విష్ణు స్వరూపము ఏదైతే ఉందో ఆ పాదము, ఆ అరవిందం ఉన్నదే పద్మం. అందులోంచొస్తున్న పరిమళం ఉందే, ఆ పరిమళం మత్తెక్కిపోతుంది. నిజంగా కూడా ఓ లక్షణం ఉంటుందండి, మీరు ఎప్పుడైనా చూశారో లేదో. విచ్చుకోకుండా ఉన్నటువంటి పద్మాన్ని తీసుకొచ్చి మీరు అందులో ఇలా తల పెట్టారనుకోండి, చల్లగా తగులుతుంది.
అందుకే శంకరాచార్యులు వారు దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పలరుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు. దానికి చల్లతనం, నల్లటి కాంతి ఉంటాయి ఆ నల్లతామరకైతే. ఆయన పాదములు మరి అలాగే కదా ఉంటాయి. దాని మీద తల పెడితేట అందులోంచి సువాసనలు మత్తెక్కిపోయేటట్టుగా వస్తాయట. ఎక్కడదా వాసన అంటే ఆయన పాదానికి గంధం రాశారండి, ఆయన పాదానికి కస్తూరి రాశారండి, ఆయన పాదానికి ఏదో పువ్వులు పూజ చేశారండి అందుకు సువాసన వచ్చిందండి కాదు. అసలు ఆయన పాదాలకి సువాసన సహజ సిద్ధంగా ఉంది. రెండు, ఆ పాదములకున్న గొప్పతనం ఏంటో తెలుసా? అది శంకరుల హృదయం. శ్రీపతి పదారవిందే. ఆయన బ్రహ్మచారిగా ఉండనివ్వండి, లక్ష్మీదేవి వదలదు, పైకి దొరకదు. మనకంటే అయ్యో అదేంటంటే లక్ష్మీదేవి ఎక్కడుందండి పక్కన అనొచ్చు. వామనమూర్తి అవతారం చెప్పాననుకోండి, లక్ష్మీ వామనమూర్తి దేవాలయం ఉండదు, పక్కన లక్ష్మీదేవి ఉండదుగా. మరి తత్వత లక్ష్మీదేవి వామనమూర్తితో కలిసి ఉంది. కానీ వామనమూర్తి బ్రహ్మచారిగా ఉంటే పక్కన లక్ష్మీదేవి ఎలా అనుగమిస్తుంది? శాస్త్ర విరుద్ధం. ఈశ్వరుడు అలా చెప్పడగా. బ్రహ్మచారి పక్కన లక్ష్మీదేవి ఉండదు. కానీ లక్ష్మీ నిత్యానుపాయం అయితే మరి లేకుండా ఉంటే ఎలా కుదురుతాయి రెండు? ఎలా ఉంటుందో శంకరాచార్యులు వారు చెప్పారు, పోతన గారు చెప్పారు, దర్శించిన మహాత్ములు చెప్పారు. వామనమూర్తిగా ఉండగా కుడికాలు పెట్టవయా అంటే వామనమూర్తి ఇలా పెట్టాడు బంగారు పళ్ళెంలో. బలిదీచ్చింద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతక్షుడు సాచయోగి సుమన సంప్రర్థిత శ్రీదమన్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమన్ నళినామోదము రత్ననూపరము నానావేదమన్ పాదమున్ అన్నారు. అది బ్రహ్మచారి పాదం. కానీ ఆ పాదం మధ్యలో ఎవరో ఒక ఆడావిడ యొక్క నుదుటిన ఉన్నటువంటి బొట్టు ముద్ర ఉంది. ఎక్కడది? ఆయన బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడికి భర్త. ఆవిడ మాత్రం పొద్దున్నే వచ్చి ఆవిడ లలాటము వంగినప్పుడు ఆ లలాటము మీద ఉన్న తిలకం ఆయన పాదం మీద ముద్రపడేటట్టుగా నమస్కరించింది. అది మహాపతివ్రత లక్షణం. సౌందర్యలహరిలో శంకర్లు అంటారు, అమ్మా నీ ఒళ్ళంతా నురిపే కానీ మోకాళ్ళు గరువు అన్నారు. ఎందుకు అంటే శివుడు కనపడ్డప్పుడల్లా మోకాళ్ళ మీద వంగి లలాటం ఉంచి ఆయన పాదానికి నమస్కారం చేస్తుందట. అందుకని మోకాళ్ళు గరికెక్కిపోయి అమ్మా వంగి వంగి నీకు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన పాదములకు సువాసన ఎక్కడిది అంటే వేదములు ఆయన పాదములకు అందెలు. అవి ఎప్పుడూ కూడా నలినామోదము తామర పూల చేత సప్తర్షులు కూడా వచ్చి పూజ చేస్తుంటారు.